రికార్డ్ ఏం షేర్ చేయని వారికి, బట్ ఐఎమ్ జస్ట్ రికార్డింగ్ ఫర్ మై సెల్ఫ్. ఓకేనా? సో ఈ యూజ్ కేస్ పక్క పెడదాం. ఇంకొక యూజ్ కేస్ తీసుకుందాం. ఓకేనా? షో డిపార్ట్మెంట్ అండ్ దేర్ కోర్సెస్ ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్ లేకపోతే ఒక ఫైల్లో. ఓకేనా? ఇది ఎవరికి కావాలి? ఫర్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అడుగుతున్నాడు మనకి. యూజ్ కేస్ ఏంటి? డిపార్ట్మెంట్ అండ్ వాళ్ళ కోర్సెస్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ సెలెక్ట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఏమేమి డేటా ఉందో చూద్దాం. డిపార్ట్మెంట్. ఓకే, ఫస్ట్ వి షుడ్ యూస్ అవర్ వి షుడ్ స్టార్ట్ యూజింగ్ అవర్ డేటాబేస్. సో దానికి యూస్ యూనివర్సిటీ. నా డేటాబేస్ అదే కదా, యూనివర్సిటీ డేటాబేస్. యూనివర్సిటీలో వీ హ్యావ్ డిఫరెంట్ టేబుల్స్. ఏమేమి టేబుల్స్ ఉన్నాయి? డిపార్ట్మెంట్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. ఓకే ఓకే, డిపార్ట్మెంట్ డేటా. సిటీ ఐడి లేదేంటి ఇలా? ఓకే ఫైన్. సో వీ విల్ సి కోర్సెస్లో వాట్ ఆర్ ది కోర్సెస్ వీ హ్యావ్, బికాస్ ఆ రెండు టేబుల్సే కదా ఇప్పుడు జాయిన్ చేయాల్సింది. కోర్స్ ఉందా? ఓకే యా ఫైన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్స్. స్పెల్లింగ్ తప్పు. ఓకే యా. సో మనకి యా కోర్సెస్ కొన్ని ఉన్నాయి, వాటి డిస్క్రిప్షన్ ఉన్నాయి, క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రొఫెసర్ ఎవరు, డిపార్ట్మెంట్ ఏంటి అనేది కూడా మనకి ఐడి ఉంది. ఓకేనా? సో సో ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్స్ లో ఉన్న కోర్సెస్ చూపియాలి. లైక్ ఓకేనా? హౌ డు వి డూ దట్? షో డిపార్ట్మెంట్ అండ్ దేర్ కోర్సెస్ ఇన్ ఏ టేబుల్ లైక్ సంథింగ్. by చెప్పండి. using joins. జాయిన్ చెప్పండి, జాయిన్ స్టేట్మెంట్ చెప్పండి నాకు. మ్మ్. Select the star from మ్మ్. department మ్మ్. D. ఇంకా ఓకే. Inner join. యా ఫైన్. ఇన్నర్ జాయిన్ చెప్పండి, కాన్ఫిడెంట్ చెప్పండి, చెప్తున్నదే. Course. ఈ తాలు కూడా చెప్పొచ్చు. ఫైన్. కోర్స్ సి. On department D dot department ID ఓకే. equals to C dot department ID. డిపిటి డిపార్ట్మెంట్ ఐడీస్ ఏమున్నాయి కాబట్టి వీ కెన్ జాయిన్ ఆన్ దెమ్. దెన్ వీ విల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్. డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వస్తాయి, కోర్స్ డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా? మనకు కావాల్సింది ఓకే. ఫస్ట్ మనం జాయిన్ చేసేద్దాం. ఓకే, అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి. ఓకేనా? సో మనకు కావాల్సింది ఏంటి? జస్ట్ డిపార్ట్మెంట్ నేమ్, కోర్స్ నేమ్ కావాలంతే. ఓకేనా? డిపార్ట్మెంట్ అండ్ దేర్ కోర్సెస్. సో మనం ఏమేం చేయొచ్చు? డిపిటి నేమ్ అండ్ కోర్స్ నేమ్ ప్రింట్ చేద్దాం. సిఓయుఆర్. కోర్స్ నేమ్ ఏంటి? కోర్స్ నేమ్. COUS. ఓకే. సిఓయుఆర్ఎస్సి కోర్స్ నేమ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ డి. టడా వచ్చేసినాయి. అండ్ వాటి క్రెడిట్స్ కూడా లెటెస్ట్ ప్రింట్ క్రెడిట్స్ ఆల్సో. టిఐటిఎస్ క్రెడిట్స్ కూడా వచ్చినాయి. ఓకేనా? సో ఈ ఈ ఈ టాపిక్ ఎవరు చెప్తున్నారు అనేది ప్రొఫెసర్ ఐడి కూడా కావాలి. కోర్సెస్ ప్రొఫెసర్ ఐడి కూడా కావాలనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి? ఇంకొక జాయిన్ చేయాలి, అంతే కదా? జాయిన్ కోర్స్ సి. ఇప్పుడు ఇంకొక జాయిన్ ఎవరితోనే? ప్రొఫెసర్ కూడా కావాలి మనకి, ప్రొఫెసర్తోని. ఓకే. సో లెట్ us see the data in professor. ఓకే, ప్రొఫెసర్ ఐడి ఉంది, డిపార్ట్మెంట్ ఐడి ఉంది. ఓకేనా? వీ కెన్ జాయిన్. ఓకే, సో కోర్స్ ఐడి, ప్రొఫెసర్ ఐడి వి షుడ్ జాయిన్. ఎందుకంటే ఈ కోర్సు ఈ ప్రొఫెసరే చెప్తున్నాడు కాబట్టి. సో వి షుడ్ జాయిన్ కోర్స్ ఐడి అండ్ కోర్సులో ఉన్న ప్రొఫెసర్ ఐడి అండ్ ప్రొఫెసర్ ఐడి. ఓకేనా? సరే ఓకే ఓకే యా లెట్ us అవాయిడ్ ప్రొఫెసర్ నౌ.
సో ఈ డేటా ఉంది. సో ఎవ్రీ టైం నువ్వు ఈ డేటాని నువ్వు చాలా టైమ్స్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నావు. ఓకేనా? మల్టిపుల్ టైమ్స్. ఓకేనా? మల్టిపుల్ టైమ్స్ నువ్వు యూజ్ చేసుకుందాం అనుకుంటున్నావు ఈ క్వైరీని. ఏమేం డీటెయిల్స్? డిపార్ట్మెంట్ ఐడి, కోర్స్ నేము, డిపార్ట్మెంట్ నేము, క్రెడిట్స్ ఏమేమి ఉన్నాయని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నావు. సో మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటున్నప్పుడు యూ నీడ్ టు క్రియేట్ దిస్ యాజ్ ఎ వ్యూ. యూ కెన్ క్రియేట్ దిస్ యాజ్ ఎ వ్యూ. ఒక వ్యూ అంటే ఏంటి అంటే వ్యూ ఈజ్ అన్ ర్యాపర్ టేబుల్ అనొచ్చు. ఓకేనా? ర్యాపర్ అంటే వీఆర్ జస్ట్ వ్రాపింగ్ అప్ ది సెలెక్ట్ స్టేట్మెంట్ ఇంటూ ఏ టేబుల్. ఓకేనా? ఇంకేం చెప్పొచ్చు అంటే వర్చువల్ టేబుల్ అని చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక టేబుల్‌లో క్రియేట్ చేసుకోవచ్చు కదా మనమైతే నార్మల్‌గా. ఇదొక టేబుల్ స్ట్రక్చర్ లాగానే ఉంది గదా! కాలమ్స్ ఉన్నాయి, రోస్ ఉన్నాయి. టేబుల్‌లో అదే ఉంటది గదా! సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. దిస్ ఈస్ ఎ టేబుల్. డిపార్ట్మెంట్ అనేది ఒక టేబుల్. ఓకేనా? సో దిస్ ఆల్సో లుక్స్ సేమ్ గదా! రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. సో దీన్ని గూడా ఒక టేబుల్ లాగా అనుకోవచ్చు గదా! ఓకేనా? సో దీన్ని ఒక టేబుల్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో విత్ ది హెల్ప్ ఆఫ్ వ్యూస్. ఓకేనా? సో వ్యూస్‌ని వర్చువల్ టేబుల్స్ అంటారు. బికాస్ ఎందుకు వర్చువల్ టేబుల్స్ అంటారంటే మనం ఇదంతా చేస్తున్నాం గదా! వి నీడ్ నాట్ డూ సంథింగ్. వి కెన్ జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్ కొట్టేసుకుంటే ఆ డేటా మొత్తం వస్తది. ఈ వ్యూ నేమ్ ఏంటి అనేది ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఆ! ఓకే. ఈ వ్యూ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి అంటే టేబుల్‌కి టేబుల్‌కి సింటాక్స్ ఏంటి చెప్పండి? ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి? Create Create. a table name. క్రియేట్ టేబుల్, Table name, టేబుల్ నేమ్ అండ్ column names, and their data types. యెస్ కాలమ్స్, డేటా టైప్స్, వాటి డేటా టైప్స్ పెట్టేసుకుంటే అయిపోతది. వాటి డేటా టైప్స్ తగ్గట్టు మనము లెంత్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనకు ఆల్రెడీ కాలమ్స్ ఉన్నాయి, డేటా టైప్స్ ఉన్నాయి, అన్నున్నాయి. ఓకేనా? సో వి జస్ట్ నీడ్ టు అప్‌డేట్ లిటిల్ బిట్. టేబుల్ దగ్గర వ్యూ, క్రియేట్ టేబుల్ అండ్ వ్యూ నేమ్ ఏం పెట్టుకుందాం? డిపార్ట్మెంట్ కోర్సెస్, డీపీటీ కోర్సెస్. సౌండ్స్ గుడ్ కదా! డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయి. సో డీపీటీ కోర్సెస్. ఓకే. అండ్ ఇక్కడ ఏం పెట్టుకోవచ్చంటే అండ్ ఒక సింటాక్స్ ఇవ్వాలి. యాస్ జస్ట్ మన సెలెక్ట్ స్టేట్మెంట్ పెట్టేసుకుంటే అయిపోతది. అంతే. ఓకేనా? లైక్ వి షుడ్ ర్యాప్ దిస్ అప్ ఇన్ బ్రాకెట్స్ అనుకుంటా. ఇంతే. లెట్ అస్ ట్రై టు క్రియేట్ దిస్ వ్యూ. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. వ్యూ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ కోర్సెస్ కొడితే అదొచ్చేసేయాలి. ఏంటి? ఈ డేటా ఏదైతే ఉందో అది వచ్చేసేయాలి. ఓకేనా? వచ్చేసింది గదా! సో, సో మనం ఒక టేబుల్‌ని ఎలా యూజ్ చేసుకుంటున్నామో అలా యూజ్ చేసుకుంటున్నాం గదా! దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ వర్చువల్ టేబుల్. ఓకేనా? వర్చువల్ అంటే ఇట్ ఈస్ నాట్ రియల్. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ర్యాపర్ ఫర్ ది ఆహ్, ది టేబుల్ దట్ ఈస్ అండర్‌లయింగ్. ఓకేనా? అండర్‌లయింగ్ టేబుల్ అంటే ఈ టే ఈ ఈ వ్యూస్ దేని మీద క్రియేట్ చేసినాము అనేది. ఈ వ్యూ దేని మీద క్రియేట్ చేసినాము? ఏ టేబుల్స్ మీద క్రియేట్ చేసినాము? చెప్పండి. Course ఏ and department. డిపార్ట్మెంట్. యెస్. కోర్స్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్స్. అండర్‌లయింగ్ టేబుల్స్ ఏంటి? కోర్స్ అండ్ డిపార్ట్మెంట్. అండర్‌లయింగ్ టేబుల్స్ లేకపోతే దిస్ వ్యూ ఈస్ క్రియేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ దీస్ 2 టేబుల్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మనం ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ అయినా వాడుకోవచ్చు. ఓకేనా? యూ కెన్ క్రియేట్ అనదర్ వ్యూ. అండ్ ఇంకొకటి అది వ్యూ అని తెలియడానికి మనకి ఇది టేబుల్ లాగానే ఉంది కదా! డిపార్ట్మెంట్ కోర్సెస్ అంటే. సో అది వ్యూ అని తెలియడానికి మనం క్రియేట్ చేసేటప్పుడే వీడబ్ల్యూ అని ఇస్తే బెటర్. బికాస్ ఒక వ్యూ లాగుంటుందది. ఓకేనా? క్రియేట్ వ్యూ. వీడబ్ల్యూ అని చూస్తే అది మనకి వ్యూ అని అర్థమైపోవాలి. ఓకేనా? ఇది క్రియేట్ చేద్దాం.
మళ్ళీ క్రియేట్ అయిపోతుంది, ఎందుకంటే ఇది వేరే నేమ్ కాబట్టి. సో బై లుకింగ్ ఇన్ టు ది నేమ్ యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వ్యూ ఆర్ ఎ టేబుల్. ఇట్ ఈస్ ఎ వ్యూ. ఓకేనా? వ్యూ ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ అనదర్ సెలెక్ట్ స్టేట్మెంట్, అంతే కదా. ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ని వ్యూ లా క్రియేట్ చేసుకుంటున్నాం, బికాస్ వి విల్ యూజ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. వి వాంట్ టు యూజ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవడానికి. ఓకేనా? సో వి విల్ క్రియేట్ అనదర్ వ్యూ. ఇంకొక వ్యూ ఏంటంటే డైరెక్ట్ క్రియేట్ వ్యూ ఆన్ డిపార్ట్మెంట్ టేబుల్. జస్ట్ టేబుల్ మీద కూడా వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టేబుల్ డేటా అంతా ఒక వ్యూలో పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి టైంలో వ్యూస్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే ఈజీ యాక్సెస్ కోసం. ఈజీ యాక్సెస్ కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలపర్ని. ఈ కోడ్ అంతా డెవలప్ చేస్తున్నా, ఈ డేటా అంతా నా దగ్గర ఉంటుంది. ఓకేనా? బట్ ఈ కోడ్ వేరే టీం వాళ్ళు వాడుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? ఐ షుడ్ నాట్ గివ్ దెమ్ రైట్ యాక్సెస్. ఓకేనా? మనకి యాక్సెస్లు ఉంటాయి, రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఓకేనా, డ్రాప్ యాక్సెస్, ఓకేనా, క్రియేట్ యూజర్. స్టార్టింగ్ ఎప్పుడెప్పుడో చెప్పుకున్నాం, లైక్ విత్ దిస్ ప్రివిలేజెస్ వీ కెన్ క్రియేట్ యూజర్ అని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను మొత్తం సిస్ అడ్మిన్ దీనికి సిస్ అడ్మిన్ని. డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయంటే సెక్యూరిటీ, లాగిన్స్, ప్రాపర్టీస్. ఓకేనా? ఇక్కడ సెక్యూరిటీలో ఎవరెవరు లాగిన్స్ ఉంటాయి అనేది ఉంటుంది. ఓకేనా? ఎస్ఏ లేకపోతే ఇది అనేది నేను యూజ్ చేస్తున్న లాగిన్. ఓకేనా? ఇక్కడ మనకి ఏ యూజర్ మ్యాపింగ్, ఓకే, ఏ డేటాబేస్కి ఏ యాక్సెస్ ఉందనేది తెలుస్తుంది. ఓకేనా? ఈ ఎస్ఏ అనే దానికి ఈ 4 దాటికి యాక్సెస్ ఉంది. అండ్ ఇక్కడ మనం విల్ సీ దిస్ వన్. ఓకే. సో హెచ్ఆర్ యూనివర్సిటీ అనేది మనం క్రియేట్ చేసినాం కదా. ఎవరు? ల్యాప్టాప్ సంథింగ్ నాగార్. ఓకేనా? నేను క్రియేట్ చేసింది. ఇదేమో బై డిఫాల్ట్ వస్తుంది అనమాట. మనకి ఒక యూజర్ అనేది బై డిఫాల్ట్ వస్తుంది. ఓకే, నేను క్రియేట్ చేసిన యూజర్. దీనికి హెచ్ఆర్కి టెంపరీకి దిస్ ఈస్ ఓనర్. ఓకేనా? ఓనర్ కెన్ డూ ఎనీథింగ్. డిలీట్ చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు, వేరే యూజర్స్ని యాడ్ చేయొచ్చు. ఒక యూజర్ క్రియేట్ చేసిన నేను, యూజర్ కనెక్ట్ టు ఏడిఎఫ్కి కనెక్ట్ చేసుకోనికి. ఓకేనా? సో ఇలా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ యూజర్ని క్రియేట్ చేస్తున్నా. యూజర్ పేరు చెప్పండి ఒకటి. బిఐ టీమ్. బిఐ టీమ్కి ఒక యూజర్ని క్రియేట్ చేసిన. బిఐ టీమ్ అంటే బిజినెస్ ఇంటెలిజెంట్. ఓకేనా? మనం గ్రాఫ్స్లలో చూపిస్తుంటారు కదా ఇన్సైట్స్, వాళ్ళ టీం అనమాట. వాళ్ళ టీంకి డేటా రైట్ చేసే యాక్సెస్ ఇవ్వద్దు నేను. ఓకేనా? దే నీడ్ నాట్, దే జస్ట్ వాంట్ టు రీడ్ ద డేటా. రీడింగ్ ద డేటా ఈస్ జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్. Select is reading the data. Okay, now if you update something, you are writing the data or you are inserting the data, you are manipulating the data. Data ni మారుస్తున్నావు. ఓకేనా? ఇన్సర్ట్ కానీ, డిలీట్ కానీ, అప్డేట్ కానీ. ఓకేనా? బిఐ టీమ్ వాళ్ళకి దే జస్ట్ నీడ్ టు రీడ్ ద డేటా. టేబుల్ మీద యాక్సెస్ అవసరం లేదు. ఓకేనా? సో అలాంటి వాళ్ళకి వి జస్ట్ గివ్ యాక్సెస్ టు ద వ్యూస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ టేబుల్ మీద వాళ్ళకి యాక్సెస్ కావాలి. ఓకేనా? వాళ్ళకి యాక్సెస్ కావాలి కాబట్టి వి షుడ్ నాట్ గివ్ డైరెక్ట్ ఆపరేషన్స్ ఆన్ టేబుల్. బై మిస్టేక్‌లో వాళ్ళు టేబుల్ మీద ఏదైనా చేసిర్రనుకో మనకి డేటా లాస్ అవుతది. సో వి కెన్ క్రియేట్ ఎ వ్యూ ఫర్ డిపార్ట్మెంట్ టేబుల్ అండ్ గివ్ దెమ్ ద వ్యూ నేమ్. వాళ్ళు వ్యూ నేమ్‌ని వాడేసుకుంటారు. వ్యూ అంటే ఏంటి? ఒక జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? సో ఒక వ్యూ క్రియేట్ చేద్దాం. యూజ్ కేస్ ఏంటి? డిపార్ట్మెంట్ టేబుల్‌కి వ్యూ క్రియేట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి. ఓన్లీ ఫర్ యాక్సెసింగ్ ద డేటా అవును. అంతేనా? అవునవును. యూస్ జస్ట్ చేయడం. యాక్సెసింగ్ ది డేటా. యెస్. వ్యూ. వి కెనాట్ అప్డేట్ ది డేటా వ్యూ తోని. వి కెన్ జస్ట్ రీడ్ ద డేటా. ఓకేనా? సో ఇప్పుడు సింటాక్స్ చెప్పండి.
అంటే మనం ఎక్కడ స్టోర్ ప్రాక్స్ లో అక్కడెక్కడ యూజ్ చేయమా వీటిని? యూస్ చేస్తాం, బట్ ఓన్లీ ఫర్ రీడింగ్ ద డేటా. ఓకేనా? సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా యూస్ చేస్తామో వ్యూ కూడా అలానే యూస్ చేసుకోవచ్చు. సెలెక్ట్ స్టేట్మెంట్ వ్యూ అంటే ఏంటి? ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ తో యూ కాంట్ అప్డేట్ కదా, ఇట్ ఈస్ ఆల్రెడీ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? ఈ వాల్యూస్ యూస్ చేసుకోవచ్చు ఎక్కడైనా, బట్ యూ కెనాట్ రైట్ సంథింగ్ ఇన్ టు దిస్ వ్యూ. ఈ వ్యూలో డేటాని అప్డేట్ చేయలేవు. యూ కెన్ ఓన్లీ అప్డేట్ ది డేటా ఇన్ ది టేబుల్. టేబుల్లో డేటాని అప్డేట్ చేయగలవు, వ్యూలో అప్డేట్ చేయలేవు, ఎందుకంటే వ్యూ ఇస్ జస్ట్ అండ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, మరి ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మళ్ళా మనము పర్మిషన్స్ అవన్నీ ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు దానికి. రైట్ పర్మిషన్స్ ఎందుకు? ఇప్పుడు మనకి బిఐ టీమ్ ఉంది అన్న. ఫర్ కరెక్ట్, ఎగ్జాంపుల్ నాకు అర్థమైంది. బిఐ చెప్తా ఓన్లీ యూజ్ చేయాలని. బిఐ టీమ్ ఉంది, వాళ్ళకి మనము ఏమంటారు, టేబుల్స్ మీద యాక్సెస్ ఇచ్చినాం. టేబుల్స్ మీద యాక్సెస్ ఇచ్చినప్పుడు దే కెన్ అప్డేట్ ది డేటా సంథింగ్. ఓకే, ఓకేనా? దే కెన్ అప్డేట్, లేకపోతే సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డిపార్ట్మెంట్ లో డేటా ఏమేమి ఉందో చూద్దాం. వాళ్ళకి ఓన్లీ డిపార్ట్మెంట్ కోర్సెస్ చూద్దాం. డిపార్ట్మెంట్ లో డేటా కొంచెం ఉంది కాబట్టి ఓకే, వాళ్ళకి దే జస్ట్ నీడ్ కోర్స్ నేమ్ అండ్ కోర్స్ డిస్క్రిప్షన్. దే డోంట్ నీడ్ హూ ఈస్ టీచింగ్ ద కోర్స్. ఓకేనా? వాళ్ళకి ఈ కోర్స్ ఎవరు చెప్తుర్రు అనేది అవసరం లేదనుకుందాం. ఓకేనా? ఓకే. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది సెన్సిటివ్ డేటా అనుకుందాం, ప్రొఫెసర్ ఐడి అనేది. సో మనం టేబుల్ యాక్సెస్ ప్రొఫెసర్ ఐడి వాళ్ళ డీటెయిల్స్ తెలిసిపోతాయి వాళ్ళకి, బిఐ టీమ్ వాళ్ళకి. సో ఇన్స్టెడ్ వీ కెన్ క్రియేట్ ఎ వ్యూ ఓన్లీ ఆన్ దీస్ కాలమ్స్, ఓన్లీ డిపార్ట్మెంట్ ఐడి వరకే. ఓన్లీ దే విల్ హ్యావ్ యాక్సెస్ టు దీస్ కాలమ్స్. ఓకేనా? ఒక వ్యూ అనేది ఈ కాలమ్స్ మీదనే క్రియేట్ చేద్దాం. ఓకే, ఓకే, విల్ ట్రై టు క్రియేట్ ఎ వ్యూ ఫర్ కోర్స్ చేద్దాం, ఎందుకంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి బాగుంది. కోర్స్ టేబుల్ మీద ఒక వ్యూ క్రియేట్ చేయాలి. ఇప్పుడు సింటాక్స్ చెప్పండి. Create view VW underscore course table కోర్స్ యా course and table. నో నీడ్, బికాస్ టేబుల్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. వ్యూ ఆర్ టేబుల్ అని, ఇట్ ఈస్ జస్ట్ ఎ వ్యూ, VW వ్యూ కోర్స్. Okay. As bracket open ఓకే, and code select statement. select course ID, course name and course description. बैंक स्टेटमेंट सब हार्ड कॉपी चाहिए. కోర్స్ నేమ్ కమా Course description. కోర్స్ Description from course. ఫ్రమ్ Courses. కోర్స్. ఎస్, गाड़ी నైస్. सीखने के लिए क्लास लगा रहे हैं, क्या सोच रहा था मैं. हाँ, సెలెక్ట్ కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, కోర్స్ డిస్క్రిప్షన్ ఫ్రమ్ కోర్స్. సో లెట్ us think ఇంకొక కాలమ్ యాడ్ చేద్దాం, డిపార్ట్మెంట్ ఐడి. DMV का हो गया तो फिर अनिश भाई के साथ बात జస్ట్ ఓకేనా, ఓన్లీ ఈ డేటా వరకే కావాలనుకున్నాం, క్రెడిట్స్ కూడా అవసరం లేదు, ఈ డేటా వరకే కావాలి. యా వీ కెన్ క్రియేట్ దిస్ వ్యూ. కోర్స్ డిస్క్రిప్షన్ ఓకేనా, వ్యూ క్రియేట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ వ్యూ నేమ్ చేస్తే ఏమొస్తుంది డేటా? Course ID, course name. हाँ, वो तो देखते हैं अभी फर्स्ट DMV का करते हैं, उसके बाद ही फिर से. మనం సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చినాం అదే వచ్చింది. क्या है खाने के ఓకే, लिए? సో వీ కెన్ రిస్ట్రిక్ట్ యాక్సెస్ టు ద ఎండ్ యూజర్ ఆన్ ద వ్యూస్. టేబుల్ మీద ఆపరేషన్స్ చేయనీయకుండా ఆపొచ్చు, అండ్ వీ కెన్ రిస్ట్రిక్ట్ సెన్సిటివ్ కాలమ్స్. వాళ్ళకి కాలమ్స్ అవసరం లేదు అన్నప్పుడు చేసుకోవచ్చు. ఓకేనా? రిస్ట్రిక్షన్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3-4 కాలమ్స్ ఉన్నవి. ఇన్ ద రియల్ టైమ్ ఫర్ many tables we will have 200-300 columns. Literally we will have 200-300 columns ఉంటవి. సో 200-300 కాలమ్స్ ఎండ్ యూజర్ కి అవసరం లేదనుకున్నాం, డౌన్ స్ట్రీమ్ పీపుల్ కి. డౌన్ స్ట్రీమ్ పీపుల్ అంటే మన డేటాని యూజ్ చేసుకునే వాళ్ళు డౌన్ స్ట్రీమ్ అంటారు. మనం వేరే వాళ్ళ డేటాని యూజ్ చేసుకుంటే మనం వాళ్ళని అప్ స్ట్రీమ్ అంటాం.
ఓకేనా. సో మన డౌన్ స్ట్రీమ్ మన డేటా ఎవరైతే యూస్ చేసుకుంటారో వాళ్ళకి 200-300 కాలమ్స్ అవసరం లేదు. వాళ్ళకి 20-30 కాలమ్సే కావాలి. ఓకేనా. సో వీ కెన్ క్రియేట్ ఎ వ్యూ ఆన్ ఓన్లీ 20-30 కాలమ్స్. ఓకేనా. దానివల్ల వాళ్ళకి డేటా రీడింగ్ ఏమంటారు కంప్యూటింగ్ అనేది సేవ్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ ఉంది. ఓకేనా. ఒకటి చెప్తా. కంట్రోల్-C ఇది ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే. ఈ రెండిట్లో దేనికి టైం తక్కువ పడుతుంది చెప్పండి? अभी ये ఈ రెండిట్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్స్, సెలెక్ట్ आपके some दोस्त columns from course. वो कनाडा में है ना, Which of them will take less time? ఇదే ఫస్ట్ లైన్. ఇది. Yes, because ये देखते हैं अभी ఇక్కడ it has to read all the columns. ఓకేనా. We restricted some columns here. ఓకేనా. ఎక్స్ట్రా డేటా అనేది రీడ్ చేయని అవసరం లేదు. पता है टीम మన సీక్వెల్ ఇంజిన్, మన ఇంజిన్, మన కంప్యూటర్, మన CPU ఇట్ నీడ్ నాట్ టు రీడ్ మోర్ కాలమ్స్. ఓకేనా. అన్ని కాలమ్స్ రీడ్ చేయని అవసరం లేదు. సో ఇట్ విల్ టేక్ లెస్ టైం. अप्लाई सेम भी है ఓకేనా. 200-300 కాలమ్స్ బదులు వాళ్ళకి 20-25 కాలమ్స్ కావాలన్నప్పుడు రీడ్ చేయడానికి కూడా ఇట్ విల్ టేక్ లెస్ టైం. ఓకేనా. దాన్ని వ్యూలో క్రియేట్ చేసుకుంటే. సో దోస్ ఆర్ ది యూజెస్ ఆఫ్ వ్యూ. ఓకేనా. కాలమ్స్ ని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆపరేషన్స్ చేయనీయకుండా ఆపుకోవచ్చు. అండ్ మన స్పెషల్ పర్పస్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డూ ఒక ప్రాజెక్ట్ కోసమే మనం వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. టేబుల్ ఉంటుంది. ये लो हाँ మెయిన్ టేబుల్ అనుకుందాం. కోర్స్ అనేది ఒక మెయిన్ టేబుల్. ఓకేనా. ఒక 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 3-4 ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఈ కోర్స్ లో కొన్ని కాలమ్సే కావాలి. సో ఆ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏం చేసుకుంటారు, దే విల్ క్రియేట్ ఏ వ్యూ ఆన్ టాప్ ఆఫ్ కోర్స్. ఓకేనా. వాళ్ళకి ఇష్టం వచ్చిన వ్యూస్, వాళ్ళకి ఇష్టం వచ్చిన కాలమ్స్ పెట్టుకొని వాళ్ళు వ్యూస్ క్రియేట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ వ్యూనే వాళ్ళు వాడుకుంటారు. వేరే వ్యూస్ ని మళ్ళీ వాడుకోరు. ఓకేనా. స్పెసిఫిక్ పర్పస్ కోసం కూడా వ్యూస్ క్రియేట్ చేసుకొని వాడుకుంటారు. సో దట్ ఈస్ వ్యూస్. లైక్ ఇందులో మెటీరియలైజ్డ్ వ్యూస్ ఉంటాయి, నాన్ మెటీరియలైజ్డ్ వ్యూస్ ఉంటాయి. ఓకేనా. సింపుల్ గా చెప్తా మెటీరియలైజ్డ్, నాన్ మెటీరియలైజ్డ్ వ్యూ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మన టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం. కోర్స్ అనే టేబుల్లో, ఇది కోర్స్ అనేది టేబుల్, ఇక్కడ వ్యూ కోర్స్ అనేది వ్యూ. ఓకేనా. టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం. अभी वही ఓకేనా. election के ఇన్సర్ట్ बाद చేస్తున్నప్పుడు तो पूरे जॉब ఈజ్ ఇట్ స్టోరింగ్ ది డేటా ఫిజికల్లీ ఆర్ నాట్? డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు ఫిజికల్ గా డేటా స్టోర్ అవుతుందా లేదా? అవ్వదు, అది టెంపరీగా స్టోర్ అవుతుంది. టెంపరీగా అంటే టేబుల్లో वो कर सकते हैं, पर अभी वही कुछ भगवान के इससे एक अच्छा जॉब मिल నో, जाए। ఇట్ విల్ స్టోర్ పర్మనెంట్లీ. ఓకేనా. డేటాని ఈ టేబుల్స్ మనం క్రియేట్ చేస్తున్నాం అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా. వాటికి స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. ఓకేనా. కోర్స్ టేబుల్ మనము దీన్ని చూసుకుంటే మనం ప్రతి కాలమ్ కి కొంచెం స్పేస్ అలొకేట్ చేస్తున్నాము. మనం రో యాడ్ అయ్యే కొద్దీ అంత స్పేస్ ఆక్యుపై చేస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ ఐడి ఇంట్, ఇట్ విల్ ఆక్యుపై 4 bytes, 4 bits, 4 bytes. कहाँ पे कर रहे हैं We'll अभी? see 4 bytes అనుకుంటా. ఓకేనా. varchar it is occupying 200 bytes. ఓ ఓకేనా. 100 ఇచ్చినాం కాబట్టి ఇట్ విల్ ఆక్యుపై 200 bytes. టెక్స్ట్, ఓకేనా. టెక్స్ట్ ఇచ్చినాం కాబట్టి ఇట్ విల్ ఆక్యుపై డైనమికల్లీ. ఓకేనా. ఎన్ని అయితే పెడతామో దాని డైనమికల్లీ ఆక్యుపై చేస్తుంది స్పేస్. సమ్ స్పేస్ ఈస్ బీయింగ్ ఆక్యుపైడ్ ఫర్ ఈచ్ కాలమ్. ఓకేనా. మనం ఒక రో యాడ్ చేస్తే మొత్తం ఇవన్నీ కలిపి ఒక 1000 bytes అయినాయి అనుకుందాం. మొత్తం 1000. ఈచ్ రో ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ 1000 bytes. ఓకేనా. 1024 bytes ఈక్వల్ టు ఎంతో సంథింగ్ 1024 bytes ఈక్వల్ టు 1 MB. ఓకే. ఈచ్ రో 1 MB స్పేస్ ఆక్యుపై చేస్తుంది. రియల్ టైంలో అంత చేయదు, బట్ ఎక్కువ చెప్పినా నేను. ఈచ్ రో 1 MB స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 1 MB స్పేస్ ఆక్యుపై చేస్తున్నాం అనుకుందాం. ఈచ్ రో ఇంకొక రో యాడ్ చేస్తే ఇంకొక MB స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా.
ఫిజికల్గా ఎక్కడో ఒక్కడైతే డేటా స్టోర్ అవ్వాలి హార్డ్ డ్రైవ్లో. నా కంప్యూటర్లో స్టోర్ అవుతుంది డేటా అనేది ఇప్పుడు. ఓకేనా? సో వీఆర్ స్టోరింగ్ ది డేటా ఫిజికల్లీ అంటే ఒక 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 నా 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 ల్యాప్టాప్లో డేటా స్టోర్ అవుతే ఇట్ ఈస్ స్టోరింగ్ ఫిజికల్లీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీఆర్ స్టోరింగ్ ది డేటా ఇన్ అజూర్లో సంథింగ్ ఏదో ఒక దగ్గర ఫిజికల్గా వీ విల్ స్టోర్ ది డేటా టేబుల్స్లో డేటా పెడుతున్నప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు. ఓకేనా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డిలీట్ ఏ రో ఫ్రమ్ కోర్స్ టేబుల్. వ్యూలో కనిపిస్తుందా ఆ రో? కోర్స్ టేబుల్లో ఒక రో అనేది డిలీట్ చేద్దాం. ఈ క్యాల్కులస్ అన్నది అనుకుందాం. లెట్ us నాట్ డిలీట్ నౌ. సో కెన్ వి సీ దట్ రో ఇన్ ద వ్యూ? Yes. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ టేబుల్లో ఈ 10 అనేది డిలీట్ చేస్తున్నాం అక్క. Oh no. ఈ రో అనేది లైక్ Oh, మరి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్స్ చేస్తే హౌ మెనీ రోస్ కెన్ వి సీ? 9. 9. మరి వ్యూలో ఎన్ని కనిపిస్తాయి? 10 కనిపిస్తాయి బట్ ఆల్రెడీ అయ్యింది కదా, అది క్రియేట్ అయిపోయింది కదా, చేసేసాం కదా మనము పైన. ఓకే, యా, క్రియేట్ చేసాము, బట్ Ah, ఇట్ ఈస్ జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్. okay. ఓకేనా? సో Ah, ఇట్ విల్ నాట్ స్టోర్ ఎనీ డేటా. జస్ట్ ఈ మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్స్ మనం చేస్తున్నామంటే వీఆర్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ సెలెక్ట్ దిస్ ఫ్రమ్ కోర్స్. oh, okay, 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 got it. Okay. ఓకేనా? సో Ah, మనకి ఈ సెలెక్ట్ అనేది ఎన్ని రోస్ కనిపిస్తుందో ఇది కూడా అన్ని రోస్ కనిపిస్తుంది. సో వ్యూ విల్ నాట్ స్టోర్ ఎనీ డేటా. ఓకేనా? okay. ఓకేనా? ఓన్లీ టేబుల్ అనేది స్టోర్ చేస్తుంది. ఓకేనా? విల్ క్రియేట్ ఎ వ్యూ ఆన్ స్టూడెంట్. స్టూడెంట్లో డేటా ఎక్కువ ఉంది కాబట్టి మనం డిలీట్ కూడా చేద్దాం. ఓకేనా? స్టూడెంట్ టేబుల్ మీద మనము వ్యూ క్రియేట్ చేద్దాం. 100th రో డిలీట్ చేసి మళ్ళీ చూద్దాం హౌ ఇట్ బిహేవ్స్. వ్యూ చెప్పండి స్టేట్మెంట్. స్టూడెంట్ టేబుల్ మీద వ్యూ క్రియేట్ చేస్తున్నాం. హౌ కెన్ వి క్రియేట్ ఏ వ్యూ? Create view VW underscore student Student. as ఎస్. open select. అన్ని కాలమ్స్ పెట్టేద్దాం. Okay. సింపుల్ వ్యూ క్రియేట్ చేసినాం. ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ స్టూడెంట్ అనేది నేను చేస్తున్నా. ఓకేనా? సో ఇట్ ఈస్ జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. వ్యూని సెలెక్ట్ స్టార్ చేస్తున్నా అంటే ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ దట్ ఫ్రమ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో వ్యూ క్రియేట్ చేయడానికి ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ దట్. ఓకేనా? సో చేసా. ఫర్ ఎగ్జాంపుల్ విల్ డిలీట్ ఏ రో ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్. స్టూడెంట్ టేబుల్లో ఒక 100th రో డిలీట్ చేద్దాం. స్టూడెంట్ ఐడి చెప్పండి సింటాక్స్. స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు 100 డిలీట్ చేయాలి ఇప్పుడు నేను. సింటాక్స్ చెప్పండి ఫాస్ట్గా. delete Delete. delete సింటాక్స్ పోయింది. delete student ID from ఓ, స్టూడెంట్ ఐడి డిలీట్ చేస్తున్నావా? రో మొత్తమే డిలీట్ చేస్తున్నావా? స్టూడెంట్ టేబుల్ నేమ్. Delete టేబుల్ from నేమ్ students. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్. Where student ID is 100 is equal to 100. ఎస్. స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు 100. ఓకేనా? యప్, 1 రో అఫెక్టెడ్ అంటే డిలీట్ అయిపోయింది. విల్ సి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఉందా? డేటా ఉంటుందా? student ID 100 నెంబర్ వెళ్ళిపోయింది. ఓకే, విల్ సి. యప్, వెళ్ళిపోయింది. ఓకే, లాస్ట్కి వచ్చేసిన నేను. ఓకేనా? వెళ్ళిపోయింది. వ్యూలో ఉంటుందా? ఉండదు. ఉండదు, బికాస్ వ్యూస్ జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? ఇట్ విల్ నాట్ స్టోర్ ఎనీ డేటా, ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఓకేనా? టేబుల్లో ఆ టైంకి ఆబ్జెక్ట్స్ డేటా ఎలా ఉందో వ్యూలో కూడా అలానే ఉంటుంది. ఓకేనా?
సో ఏమైనా స్టూడెంట్ డే టేబుల్లో ఏదైనా అప్డేట్ చేస్తే వ్యూలో కూడా అప్డేట్ అవుతుందా లేదా? యా అవుతుంది. ఎస్, బికాస్ అసలు వ్యూ ఏం చేయట్లేదు మనం, వీఆర్ జస్ట్ డూయింగ్ సెలెక్ట్. వ్యూ అంటే జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఓకేనా? సో అందుకే దాన్ని వర్చువల్ టేబుల్ అంటాం. వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ టేబుల్ ఫర్ సెలెక్టింగ్ ది డేటా, ఓకేనా, బట్ నాట్ రియల్ టేబుల్, అందుకే వర్చువల్ టేబుల్ అంటాం, ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వ్యూస్. మెటీరియలైజ్డ్ వ్యూస్ దగ్గర ఉన్నాం కదా. మెటీరియలైజ్డ్ వ్యూస్, నాన్ మెటీరియలైజ్డ్ వ్యూస్ అంటాం. సింటాక్స్ చూస్ చేసుకుందాం. అది లైక్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టాపిక్ కొంచెం డీపర్కి వెళ్ళినప్పుడు, బట్ నాట్ దట్ ఇంపార్టెంట్. మనం బేసికల్గా దిస్ ఈస్ ఫైన్, బట్ కాన్సెప్ట్ చెప్తా. మెటీరియలైజ్డ్ వ్యూస్, నాన్ మెటీరియలైజ్డ్ వ్యూస్ అంటే, మెటీరియలైజ్డ్ వ్యూస్ విల్ స్టోర్ ది డేటా ఇన్ రియల్ టైమ్, ఓకేనా? సో వీఆర్ మెటీరియలైజింగ్ ఇట్, ఓకేనా? ఒక వ్యూని మనం మెటీరియలైజ్ చేస్తున్నాం. ఇదే ఉంది మెటీరియలైజ్ దగ్గర. క్రియేట్ మెటీరియలైజ్డ్. యా, స్పెల్లింగ్ తప్ప, లేకపోతే సింటాక్స్ తప్ప, ఏదో నేను సింటాక్స్ ఐ ఫర్గాట్, బట్ డిఫరెన్స్ చెప్తా. మెటీరియలైజ్డ్, నాన్ మెటీరియలైజ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, యా వస్తుంది కదా, కరెక్టే కదా. క్రియేట్ మెటీరియలైజ్, ఓకే, యా లీవ్ ఇట్. మెటీరియలైజ్ అంటే ఇట్ విల్ స్టోర్ ది డేటా ఫిజికల్లీ, ఓకేనా? ఇట్ ఈస్ నార్మల్ వ్యూ, ఇట్ విల్ నాట్ స్టోర్ ఎనీ డేటా, ఓకేనా? ఇట్ విల్ స్టోర్ ది డేటా ఫిజికల్లీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ చేస్తున్నాం, ఓకేనా? చేస్తున్నప్పుడల్లా ఇట్ ఈస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ కాదు, ఓకే, మన వ్యూ మీద సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ చేస్తున్నాం. ఇది చేస్తున్నప్పుడల్లా ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు ద సెలెక్ట్ స్టేట్మెంట్ అండర్లయింగ్ ఇన్ ద దేంట్లో వ్యూ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే సెలెక్ట్ స్టేట్మెంట్ ఉందో ఆ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దట్ టేబుల్ నేమ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, ఎవ్రీ టైం సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది రన్ చేస్తున్నప్పుడు, ఓకేనా, రన్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ ప్రాసెసింగ్ టైం అనేది పడుతుంది, బికాస్ వీఆర్ నాట్ స్టోరింగ్ ఎనీ డేటా ఇన్ ద వ్యూ. అదే మనం ఈ వ్యూని మెటీరియలైజ్ చేస్తే, ఈ వ్యూని ఫిజికల్గా స్టోర్ చేస్తే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ వ్యూ, ఇది మెటీరియలైజ్డ్ వ్యూ అనుకుందాం, _m పెడుతున్నా, ఓకేనా? మెటీరియలైజ్ వ్యూ చేస్తున్నప్పుడు వీఆర్ స్టోరింగ్ ది డేటా ఫిజికల్లీ, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 మిలియన్ రికార్డ్స్, ఇందులో 2 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ వ్యూ చేస్తే నాకు ఒక 90 సెకండ్స్ పడుతుంది అనుకుందాం టైం. అదే మెటీరియలైజ్ వ్యూ, ఆల్రెడీ వీఆర్ స్టోరింగ్ ది డేటా ఫిజికల్లీ ఆన్ దిస్ వ్యూ, దీనికి ఎంత టైం పడుతుంది అంటే 20 సెకండ్స్ పడుతుంది, ఓకేనా? ఈ వ్యూని డేటాని స్టోర్ చేస్తున్నాం. అండ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ టేబుల్ ఏదైనా రో డిలీట్ అయిపోతే మెటీరియలైజ్డ్ వ్యూలో కూడా రో డిలీట్ అయిపోతుంది. టేబుల్ ఏదైనా అప్డేట్ అవుతే మెటీరియలైజ్డ్ వ్యూలో కూడా అప్డేట్ అవుతుంది, ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్, లీవ్ ది టాపిక్. మీకు వ్యూ ఎలా క్రియేట్ చేస్తాము, వ్యూని ఎలా వాడుకోవచ్చు అనేది తెలిస్తే చాలు. దట్స్ ఇట్. ఓకే, దట్ ఈస్ అబౌట్ వ్యూ. వెరీ సింపుల్ టాపిక్. ఇట్ ఈస్ జస్ట్ అండ్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఓకేనా? ఒక టేబుల్ లాగా ఏమంటే వాడుకోవచ్చు దాన్ని, ఓకేనా? వ్యూస్ వల్ల చాలా యూసేజ్ ఉంటుంది. ఎలా మనము డేటా రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఎండ్ యూజర్కి, వేరే యూజర్స్కి, ఓకేనా? మన స్పెసిఫిక్ పర్పస్కి వ్యూ క్రియేట్ చేసుకొని ప్రాసెసింగ్ టైమ్స్ సేవ్ చేసుకోవచ్చు. కైండ్ ఆఫ్ ఇలాంటి యూజెస్ ఉన్నాయి. ఓకే, విల్ జంప్ ఆన్ టు అనదర్ టాపిక్. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ టాపిక్, ఈజియెస్ట్ టాపిక్. ఎందుకంటే యూ విల్ నో ఎందుకు అనేది. మనకి ఒక యూజ్ కేస్ ఉంది.
ఏంటి మనకి ఏ టేబుల్స్ ఉన్నాయి చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెయిన్ టేబుల్ స్టూడెంట్. ఇంకేమేం టేబుల్స్ ఉన్నాయి చెప్పండి ఫాస్ట్గా. ప్రొఫెసర్. Department, city, డిపార్ట్మెంట్, course, course register, ఓకే. ఇంకా city, మిగతా వాళ్ళకి ఏమైంది అందరు చెప్పాలి ఒకసారి. సిటీ, ప్రొఫెసర్. యా ప్రొఫెసర్. ఓకేనా. సో ఇవన్నీ టేబుల్స్ ఉన్నాయి మనకి. యా లెట్స్ కీప్ దెమ్ అసైడ్. ఇప్పుడు మన యూస్ కేస్ ఏంటంటే ఆటోమేటికల్లీ రిజిస్టర్ న్యూ స్టూడెంట్స్ ఇన్ డిఫాల్ట్ కోర్సెస్ బేస్డ్ ఆన్ ద డిపార్ట్మెంట్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్ టైంలో చూసుకుందాం. ఒక స్టూడెంట్ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు వాడు డిపార్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాడు కదా. ఈ విల్ హ్యావ్ ఏ డిపార్ట్మెంట్. ఓకేనా. డిపార్ట్మెంట్ సెలెక్ట్ అవ్వగానే కోర్సెస్ అనేది అయితే ఎమ్మటే రిజిస్టర్ చేసుకోడు కదా. ఓకేనా. న్యూ స్టూడెంట్ అవ్వగానే ఎమ్మటే కోర్సెస్ అయితే రిజిస్టర్ చేసుకోరు. దే విల్ గివ్ సమ్ టైమ్ టు రిజిస్టర్. ఒక విండో ఇస్తారు, సర్టెన్ టైం నుంచి సర్టెన్ టైం వరకు చేయమని. లేకపోతే కొన్ని యూనివర్సిటీలో రోమన్ లాగా ఆటోమేటిక్గా వాళ్ళే కోర్సెస్ అసైన్ చేస్తారు. ర్యాండమ్గా. ఓకేనా. సో మనకి యూస్ కేస్ అదే. స్టూడెంట్ ఉన్నాడు, వాడికి డిపార్ట్మెంట్ ఉంది. ఓకేనా. స్టూడెంట్ టేబుల్లో డేటా పడంగానే మనం డిపార్ట్మెంట్ ఐడి ఎలాగో పెడతాంగా స్టూడెంట్లో డిపార్ట్మెంట్ ఐడి పెడుతున్నామా. ఎస్, డిపార్ట్మెంట్ ఐడి పెడుతున్నాం. వాడికి మనం డిపార్ట్మెంట్ ఐడి పెట్టంగానే వాడికి 2 కోర్సెస్ అనేది రిజిస్టర్ అయిపోవాలి. ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ఏదో ఒక 2 కోర్సెస్. ఓకేనా. ఈ డిపార్ట్మెంట్లో ఏం కోర్సెస్ ఉన్నాయో చూద్దాం. మనం ఒక వ్యూ క్రియేట్ చేసాం కదా. ఆ వ్యూ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఇంకా కోర్సెస్ వ్యూ. వ్యూ అండర్స్కోర్ స్టూడెంట్. view underscore course, view underscore student. ఇందాకేదో వ్యూ క్రియేట్ చేసాం కదా. డిపార్ట్మెంట్ కోర్సెస్ అదే 2 జాయిన్ చేసి సంథింగ్. యప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్టూడెంట్ బిలాంగ్స్ టు స్టూడెంట్, వాడికి మనం కోర్స్ రిజిస్టర్ ఏంటి? డేటా లేదండి ఇది. టెన్నే ఉన్నాయండి. డూ యూ హ్యావ్ ది డేటా? 1 second guys. Might have the data here. ప్రొఫెసర్. ఓకే, గ్రూప్ లో ఉంటది కదా, మనం గ్రూప్ లోకి వెళ్దాం. ఓకే, గ్రూప్ లో ఏమో అన్ని నాయే ఉన్నాయి మెసేజ్లు. సీక్వెల్ ప్రాక్టీస్ స్క్రిప్ట్. యా కోర్స్. ఓకే, we'll insert the data, don't worry. ఎస్, ఇన్సర్ట్ అయిపోయింది. దాని తర్వాత కోర్స్ రిజిస్టర్ ఓపెన్. ఓకే అయింది కదా. తెలిసి ర్యాండమ్గా ఏదో ఒకటి చూద్దాం. ఓకే, యా డేటా అయితే కొంచెం ఇన్సర్ట్ అయిపోయింది. యా విల్ ఫైనల్లీ హ్యావ్ ది డేటా ఇన్ కోర్స్ రిజిస్టర్. థ్యాంక్ గాడ్. ఓ ఓ ఐ థింక్ ఐ హ్యావ్ ట్రంకేటెడ్ ది డేటా, అందుకే ఇది ఏడుగా ఉంది. ఓకే ఓకే, యా ఫైన్. స్టూడెంట్ 1 కోర్స్ ఐడి 4లో రిజిస్టర్ చేసుకున్నాడు. యా డూప్లికేట్ డేటా ఉంది, లీవ్ అబౌట్ ఇట్. స్టూడెంట్ 5 కోర్స్ 2, కోర్స్ 1, కోర్స్ 3 రిజిస్టర్ చేసుకున్నాడు.
ఓకేనా? ఆ డీటెయిల్స్ అన్ని కోర్స్ రిజిస్టర్ టేబుల్లో ఉంటవి. ఓకేనా? సో, మనం స్టూడెంట్ టేబుల్‌లో ఒక రో యాడ్ చేద్దాం. రో యాడ్ చేయంగానే డిపార్ట్మెంట్ ఐడి కూడా యాడ్ చేస్తున్నాం. స్టూడెంట్ టేబుల్‌లో డేటా అనేది. బికాస్ డిపార్ట్మెంట్ ఐడి ఉంది. డిపార్ట్మెంట్ అనేది 1 యాడ్ చేస్తున్నాం అనుకుందాం. ఓకేనా? సో, వాడి కోర్సెస్ అయితే కోర్స్ రిజిస్టర్ టేబుల్‌లో డేటా అయితే మనకు ఉండదు గదా! బికాస్ మనం డేటా ఇన్సర్ట్ చేయలేదు కోర్స్ రిజిస్టర్ టేబుల్‌లో. ఓకేనా? ఇక్కడ యూజ్ కేస్ ఏంది అంటే, మనం స్టూడెంట్ టేబుల్‌లో డేటా ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో, డిపార్ట్మెంట్ ఐడి అసైన్ చేస్తామో, ఆ స్టూడెంట్‌కి ఆటోమేటికల్‌గా ఆ డిపార్ట్మెంట్‌లో ఉన్న కోర్సెస్ రిజిస్టర్ అయిపోవాలి. అంటే కోర్స్ రిజిస్టర్ టేబుల్‌లో డేటా పడిపోవాలి ఆటోమేటిక్‌గా. డేటా ఇన్సర్ట్ అయిపోవాలి. హౌ డు యూ డూ దట్? మళ్ళీ చెప్పిన అర్జున. ఓకే. హ్మ్. ఒక ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్ చెప్పండి నాకు. స్టూడెంట్ టేబుల్‌కి. స్టూడెంట్ టేబుల్‌లో ఒక ఐడి ఇన్సర్ట్ చేయాలి. ఒక రో ఇన్సర్ట్ చేయాలి. చెప్పండి. ఇన్సర్ట్ ఇంటూ హుహు. స్టూడెంట్ ఓకే. వాల్యూస్ వాల్యూస్ 100 ఎందుకంటే 100 డిలీట్ చేసినామా? డిలీట్ చేసినాం కాబట్టి ఫస్ట్ నేమ్ ఏదోటి నాగార్జున్. లాస్ట్ నేమ్ చింత. డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, మంత్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఏమంటారు? 1990 08/28. ఓకే. మెయిల్. ఓకే. యాహ్! మెయిల్ ఐడి చింత. ఓకే. ఫోన్ నంబర్ 9848. ఓకే. యాహ్! ఇట్స్ ఎనఫ్. ఎన్రోల్మెంట్ ఇయర్ 2024. యాహ్! ఇప్పుడే రిజిస్టర్ అయ్యాను అనుకుందాం. సిటీ ఐడి విల్ సీ సిటీ. ఏదో సిటీ అసైన్ చేసుకోవచ్చు అంటే విల్ అసైన్ ఎ గుడ్ సిటీ. ఓకే. యాహ్! 1 ఈస్ బెటర్. ఇంకా డిపార్ట్మెంట్ ఐడి. డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ తీసుకుందాం. కంప్యూటర్ సైన్స్ ఈజ్ ఆల్సో 1. ఓకేనా? సో ఇన్సర్ట్ చేస్తున్నా బట్ ఇన్సర్ట్ చేయంగానే నాకు కోర్సెస్ కూడా రిజిస్టర్ అయిపోవాలి. ఓకేనా? న్యూ స్టూడెంట్స్ ఎవరైతే న్యూ స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా కోర్స్ అనేది మనం అసైన్ చేయాలి. డిపార్ట్మెంట్‌లో ఈ ఈ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ 1 కాబట్టి కంప్యూటర్ సైన్స్‌లో ఏమేం కోర్స్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్‌లో? అది తెలుసుకోవాలంటే మనం జాయిన్ చేయాలి. ఇన్‌స్టిట్ కంప్యూటర్ సైన్స్‌లో కోర్సెస్ ఏమేమి ఉన్నాయి? హౌ కెన్ వి గెట్ దట్? వి నీడ్ టు జాయిన్ కదా! ఓకేనా? ఈ జాయిన్ చేయాలి. కంప్యూటర్ సైన్స్‌లో డేటా స్ట్రక్చర్స్ ఉంది. మెషిన్ లెర్నింగ్ ఉంది. ఓకేనా? సో, ఎవరైనా కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే వాళ్ళకి 2 కోర్సెస్ రిజిస్టర్ అయిపోవాలి. ఓకేనా? ఓకేనా? సో, మనం వ్యూ ముందే క్రియేట్ చేసి మంచి పని చేశాం. ఓకేనా? వి కెన్ జస్ట్ లుక్ ఇంటూ ద వ్యూ. మళ్ళీ జాయిన్ స్టేట్మెంట్ రాయనవసరం లేదు. వి కెన్ జస్ట్ లుక్ ఇంటూ ద వ్యూ అండ్ గెట్ ది డీటెయిల్స్. ఓకేనా? సో, 1లో నేను కంప్యూటర్ సైన్స్‌లో జాయిన్ అవుతున్నా కాబట్టి నాకు ఆటోమేటికల్లీ ఈ 2 కోర్సెస్ అనేది రిజిస్టర్ అయిపోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ కంప్యూటర్ సైన్స్ వీళ్ళ కోర్సెస్ రిజిస్టర్ అయిపోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ మెకానికల్ ఇంజినీరింగ్ ఈ 2 కోర్సెస్ అనేది రిజిస్టర్ అయిపోవాలి. ఓకేనా? కోర్సెస్ రిజిస్టర్ అవ్వాలి ఇన్ ది సెన్స్ ఈ కోర్స్ రిజిస్టర్ టేబుల్‌లో ఒక రో ఇన్సర్ట్ అవ్వాలి. ఆ స్టూడెంట్ ఐడి ఎంత 100, కోర్స్ ఐడి ఎంత 1. ఓకేనా? రిజిస్ట్రేషన్ డేట్ ఇవాళ డేట్ అనేది ఇక్కడ రావాలి. నేను ఇన్సర్ట్ చేయను ఈ టేబుల్‌లో. ఓకేనా? నేను ఫిజికల్‌గా ఇన్సర్ట్ చేయను. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్‌లో ఇన్సర్ట్ చేస్తున్నట్టు. ఓకేనా? యాహ్! దీనికోసం లెట్ అస్ రైట్ ఎ స్టోర్ ప్రొసీజర్. ఓకేనా? స్టోర్ ప్రొసీజర్‌తోని ఎలా చేసుకోవచ్చు? ఇలాంటివన్నీ ఆటోమేటిక్‌గా హౌ కెన్ వి క్రియేట్ అనేది చూద్దాం. ఫస్ట్ స్టోర్ ప్రొసీజర్ చూద్దాము.
సింటాక్స్ చూద్దాము. దాని తర్వాత మన యూస్ కేసు చేద్దాం. ఓకేనా. స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేయడానికి 2 సింపుల్ సింటాక్సెస్ ఉంటాయి. క్రియేట్ స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ స్టోర్డ్ ప్రొసీజర్ అంతే. ఫిజికల్గా నేమ్ ఇవ్వాలి. అండ్ సారీ, స్టోర్డ్ కాదు, ఓన్లీ జస్ట్ ప్రొసీజర్. క్రియేట్ ప్రొసీజర్ మన డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలి ముందే. మన డేటాబేస్లోనే ఎంటర్ అవుతాయి. క్రియేట్ ప్రొసీజర్ నేమ్ ఏంటి? రిజిస్టర్. మనం అదే చేస్తున్నాం కాబట్టి. ఓకేనా. అండ్ ఒక స్టోర్ ప్రొసీజర్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్, ఒక మెథడ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక మెథడ్, ఒక ఫంక్షన్ ఉంటుంది, చూసినావా? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎడిషన్ అనే ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఓకేనా. పైథాన్లో అయితే డిఎఫ్ ఎడిషన్ అని ఇస్తాం. మనం ఇక్కడ పారామీటర్స్ ఇస్తాం, ఏ నెంబర్స్ని యాడ్ చేయాలని. ఏ అనేది ఒక పారామీటర్, బి అనేది ఒక పారామీటర్ అనుకుందాం. ఓకేనా. ఇందులో మనము ఏం చేస్తున్నాము? రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ ఏ ప్లస్ బి. సారీ, ఏ ప్లస్ బి. ఇప్పుడు మనము ఎడిషన్ ఆఫ్ 1, 2 దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎంత ఇవ్వాలి? ఆన్సర్ ఎంత ఇవ్వాలి? 3. ఓకేనా. 1ని 2ని యాడ్ చేసి 3 ఇవ్వాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1, 2 యాడ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది కదా 3. మనకి తెలుసు కదా 1 + 2 3 అని. బట్ ఒక ఫంక్షన్ ఎందుకు యూస్ చేసుకోవాలి? We can ఎందుకు check అంటే the numbers. నెంబర్స్ ఒకవేళ we can change the numbers అంటే we can use that function multiple times. ఓకేనా. ఈ ఫంక్షన్ ఒక్కసారి రాసుకొని ఎడిషన్ ఆఫ్ 1, 2 అని, లేకపోతే ఎడిషన్ ఆఫ్ 1005 లైక్ సమ్ 1,05,000 లైక్ ప్లస్ 39 కామా పెట్టుకోవాలి. ఓకేనా. ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనకి కావాల్సినట్టు. ఓకేనా. ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫంక్షన్. ఒకసారి డిఫైన్ చేసుకొని మన పర్పస్ తగ్గట్టు ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వీ కెన్ రైట్ ఏ ఫంక్షన్ 1 టైం, డెఫినేషన్ అనేది ఒకసారి రాసుకొని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకొక సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని పెట్టుకొని రిటర్న్ సి కూడా చేసుకోవచ్చు. ఓకేనా. 3 అనేది ఇస్తుంది. సింపుల్ ఫంక్షన్ ఇది. కాంప్లికేటెడ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఒక 1000 లైన్స్ ఫంక్షన్, లేకపోతే ఒక 200 లైన్స్ ఫంక్షన్, ఒక 100 లైన్స్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా. ఇది కూడా ఒక ఫంక్షనే, ఒక ప్రొసీజరే. ఈ ఫంక్షన్నే ఒక ప్రొసీజర్ అంటారు నార్మల్ ప్రోగ్రామింగ్లో. ఓకేనా. ఇది కూడా ఒక ప్రొసీజరే. దీనికి కూడా ఒక పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు. పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో అవాయిడ్ పారామీటర్స్ పెట్టకున్నా కానీ ఏం కాదు. ఓకేనా. సో ఇది ఒక ఫంక్షన్. ఇందులో మనము ఫస్ట్ ఏం చేయాలనేది రాసుకొని దీన్ని మల్టిపుల్ టైమ్స్, ఓకేనా, దీన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. Give me a second, guys. ఓకేనా. సో ఇప్పుడు మనం సింటాక్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో ఈ ఫంక్షన్ అనేది మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఒక్కసారి రాసుకొని. సో విల్ సి సింటాక్స్ క్రియేట్ ప్రొసీజర్. ఓకేనా. మన ఫంక్షన్ పేరు ఏం పేరు, మన ప్రొసీజర్ పేరు ఏం పేరు? రిజిస్టర్. ఎందుకంటే వీఆర్ రిజిస్టరింగ్ ది స్టూడెంట్స్ కాబట్టి మన ఫంక్షన్ తగ్గట్టు ఇవ్వాలి. ఓకేనా. ఇది స్టోర్ ప్రొసీజర్ అని తెలవడానికి ఎస్పి లేకపోతే యూఎస్పి, యూజర్ స్టోర్ ప్రొసీజర్. ఎందుకు అంటే ఎస్పి అనే దాంతోని చాలా ఉంటాయి. సరే, లెటస్ ప్రాక్ అనేది ప్రస్తుతానికి ప్రాక్ అంటారు. ప్రొసీజర్నే ప్రాక్స్ అంటారు, స్టోర్ ప్రాక్స్ అంటారు. ఓకేనా. ఎస్పీస్ అంటారు.
దట్ ఈస్ ఫైన్. సో మనం సింటాక్స్ చూద్దాం. సో క్రియేట్ ప్రొసీజర్ నేమ్ యాస్ అని ఇచ్చి, సో మనం వి షుడ్ స్టార్ట్ ది ఫంక్షన్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ బిగిన్ అనేది పెట్టాలి. బిగిన్ లో మనం అంతా రాసుకొని లాస్ట్ కి ఎండ్ అనేది పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. ఇదే క్రియేట్ ప్రొసీజర్. మనం ఏం చేద్దాము, ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాద్దాం. ఓకేనా, ఒక స్టూడెంట్ కి ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాద్దాం. స్టూడెంట్ ఇన్సర్ట్ చేద్దాం ఫస్ట్ డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తా నేను. స్టోర్ ప్రొసీజర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఏంటి, an explicit value for the identity column in the student can only be specified when a column list is used and identify is on. Okay, yeah. So అది డేటా ఇన్సర్ట్ చేసినట్టున్నాం కదా. ఇన్సర్ట్ చేసినా కానీ అవ్వాలి, ఎందుకంటే లైక్ వీ కెన్ యాడ్ మల్టిపుల్ టైమ్స్ కదా. ఓకే 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 సారీ 100 అనేది మనము పెట్టొద్దు. ఎందుకు పెట్టొద్దు అంటే స్టూడెంట్ అనేది ఐడెంటిటీ ఇచ్చినాం మనం. చూపిస్తా, స్టూడెంట్ డెఫినేషన్ చూపిస్తున్నా, టేబుల్ డెఫినేషన్. ఇది ఆటో ఇంక్రిమెంట్ ఇచ్చినాం, ఐడెంటిటీ ఇచ్చినాం. ఐడెంటిటీ ఇస్తే ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయిపోతుంది ఆ వాల్యూ అనేది. సో వీ నీడ్ నాట్ గివ్ దట్. ఓకేనా, సో 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 ఇక్కడ చూడండి, సింటాక్టికల్ గా ఏమైనా తప్పున్నా కానీ స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసేటప్పుడు చూపిస్తుంది. సో దట్స్ ద బ్యూటీ. ఓకేనా, కొన్ని చూపియదు, దాన్ని రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు. సో క్రియేట్ ప్రాక్ యాజ్ బిగిన్ ఒక స్టేట్మెంట్ పెట్టినాము, ఎండ్. ఓకేనా, ఇక్కడ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, జస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. విల్ క్రియేట్ ది స్టోర్ ప్రాక్. ఓకేనా, మీరు స్టోర్ ప్రాక్ క్రియేట్ చేసేటప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం అయినా సెలెక్ట్ చేసుకోవడానికి ఇట్లా పెట్టుకున్నా కానీ ఫైన్, మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్ ప్రాక్ క్రియేట్ అయిపోయింది. విల్ సి వేర్ ది స్టోర్ ప్రాక్ ఈ స్టోర్డ్. ఇక్కడ స్టోర్ అవుతుంది, ప్రోగ్రామబిలిటీ అని ఉంది కదా, అక్కడ స్టోర్ అవుతుంది. స్టోర్ ప్రాసెస్ చూసినారా, ప్రాక్ వచ్చేసింది. అండ్ ఇది స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసినాం, మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు, ఇన్సర్ట్ అవ్వలేదు డేటా. ఎప్పుడు ఇన్సర్ట్ అవుతుంది, మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, దీన్ని కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమంటారు, అది లోపల ఉన్నది రన్ అవుతుంది. దీన్ని రన్ చేయలేదు మనం. రన్ చేయడానికి సింటాక్స్ ఏంటి అంటే EXEC, క్యాపిటల్ లైన్ ఏం లేదు, స్మాల్ లైన్ ఏం లేదు, మన ప్రొసీజర్ నేమ్. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు డేటా ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా, లెట్ us see 1 row affected. ఓకేనా, ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ చూద్దాం. నేను ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ చేస్తే ఇప్పుడు ఎన్ని రోస్ రావాలి, ఎన్ని రోస్ వస్తాయి? 101. 100 వస్తాయి, ఎందుకంటే ఒక డిలీట్ చేసినాం కదా ఇందాక. Okay. ఓకే, దట్స్ గుడ్, ఫైన్. బట్ నాకు ఇప్పుడు యాడ్ చేసిన రో పైన కనిపించాలి. ఇప్పుడు ఒక రో, ఈ రో అయితే యాడ్ చేసినాం కదా బై ఎగ్జిక్యూటింగ్ ది స్టోర్ ప్రొసీజర్. ఆ రోకి నెంబర్ ఎంత ఉంటుంది, 101 ఉంటుంది. ఐ వాంట్ దట్ రో టు బి ఆన్ ది టాప్. ఏం చేయాలి, అది నాకు ఇప్పుడు టాప్ లో కనిపించాలి. ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్స్ కొడితే లేటెస్ట్ రికార్డు టాప్ లో ఉండాలి. ఎలా, ఆర్డర్ బై, యా ఆర్డర్ బై స్టూడెంట్ ఐడి. ఆర్డర్ బై స్టూడెంట్ ఐడి చేస్తే ఫస్ట్ 1 వస్తుంది, నాకు రివర్స్ లో కావాలి. డిసెండింగ్. యా డిసెండింగ్ చేస్తే మనకి రీసెంట్ గా యాడ్ అయింది, మనకి పైన కనిపిస్తుంది. ఓకేనా, ఓకే, నేను మళ్ళీ కిందికి వెళ్ళి స్క్రోల్ చేయని అవసరం లేదు, కింది దాకా వెళ్ళి యాడ్ అయిందా లేదా అనేది. ఓకేనా, అందుకని ఓకే. నాగార్జున్, ఇప్పుడు మనం ఆటో ఇంక్రిమెంట్ పెట్టాం కదా, ఇప్పుడు మనం సేమ్ ఈ ప్రొసీజర్ నుంచి ఇన్సర్ట్ చేసేటప్పుడు నువ్వు అక్కడ ఆ స్టూడెంట్ ఐడి ఇయ్యం కదా. అవును, ఇవ్వం. సో నేను మిడిల్లో ఏదన్నా రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు చేయలేమా? మిడిల్లో అంటే
ఇప్పుడు 100 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు, లేకపోతే 100 తో డిలీట్ చేసినావు, 100 అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు. అలా స్టూడెంట్ కాదు. ఐడి 100 అనేది ఇన్సర్ట్ ఇప్పుడు చేయాలనుకుంటున్నావా? 94 రికార్డు వేరే ఉంది కదా, అవును. సమ్ ఎక్స్ ఉంది. సో ఉమ్. నేనేం చేయాలి, ఆ రికార్డును తీసేసి ఈ కొత్త రికార్డు ఇన్సర్ట్ చేయాలి. 94 లోనే ఇన్సర్ట్ చేయాలంటే అవ్వదు. ఎందుకు అంటే ఈ రికార్డ్ తీసేసినప్పుడు 94 అనేది పోతుంది. 93, 95, 96, 97, 101 ఉంటుంది. ఓకేనా? సో బికాస్ వీఆర్ యాడింగ్ ఇట్ ఆటో ఇంక్రిమెంట్ లేకపోతే ఐడెంటిటీ అని పెట్టినప్పుడు ఆటో ఇంక్రిమెంట్ అవుతుంది 1 by 1, 1 by 1. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఐడి. ఓకేనా? జస్ట్ ఒక ఐడి అంతే. ఓకేనా? ఒకవేళ ఈ 94 కావాలి అంటే యూ కెన్ అప్డేట్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఈ సింథియా వాల్స్ తీసేసి వెంకీ అండ్ సంథింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. యూ కెనాట్ డూ దట్. 94 లోనే పెట్టుకోవాలంటే ఇంకొక రో యాడ్ అయిపోతుంది, 102 వస్తుంది. న్యూ స్టూడెంట్ కి న్యూ ఐడి వస్తుంది. అలా. ఓకే, సరే. మనం ఈ స్టోర్ ప్రాక్ ఎగ్జిక్యూట్ చేస్తే డేటా ఇన్సర్ట్ అయిపోయింది. ఓకేనా? మళ్ళీ ఇంకొక రో ఎగ్జిక్యూట్ చేద్దాం, ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా? ఇన్సర్ట్ అవుతుందా? ఇదే స్టోర్ ప్రాక్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అవుతుంది. ఎస్, అవుతుంది. బికాస్ మిగతా ఏం యూనిక్ నాట్ నల్ కన్స్ట్రైంట్స్ ఏం పెట్టలేదు మనం. ఏమైనా పెట్టినామా? అన్ని నల్ పెట్టినాం. నాట్ నల్, ఇది ఒక నాట్ నల్ పెట్టినాం. యూనిక్ కన్స్ట్రైంట్స్ ఏం పెట్టలేదు కాబట్టి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇన్సర్ట్. ఓహో, యూనిక్. నాగ్. ఓకే. ఓకే. ఈమెయిల్ ఐడి యూనిక్ పెట్టినాము. ఓకే. యూనిక్ క్లస్టర్డ్ ఉంది, యూనిక్ ఉంది. ఓకే. యా, మనం ఏం చేద్దామంటే స్టోర్ ప్రొసీజర్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. స్టోర్ ప్రొసీజర్ నాగ్1 అని పెడదాము. ఓకేనా? నాగ్1 అని పెట్టి దీన్ని మళ్ళీ క్రియేట్ చేయాలి. బికాస్ వీఆర్ అప్డేటింగ్ ది స్టేట్మెంట్. స్టోర్ ప్రొసీజర్ లో సంథింగ్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆల్రెడీ క్రియేట్ చేసినాం కాబట్టి వీ షుడ్ ఆల్టర్. ఏదైనా చేంజ్ చేయాలంటే ఆల్టర్ అనేది చేయాలి. ఇక్కడ ఆల్టర్ ప్రొసీజర్. ఓకే, క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. సో డేటా ఇన్సర్ట్ అయిపోయింది. సో విల్ సీ ది న్యూలీ ఇన్సర్టెడ్ డేటా 103. 102 లీవ్ అబౌట్. దీని గురించి మర్చిపోండి, మధ్యలో ఎందుకు పోయిందని మర్చిపోండి. నాగార్జున చింత నాగ్1. యా, డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు డూ సెట్ ఆఫ్ యాక్షన్స్. ఒక 3-4 యాక్షన్స్ యూ వాంట్ టు డూ. ఏంటి? ఫస్ట్ కంట్రోల్ సెట్. యప్. యూ వాంట్ టు ఇన్సర్ట్ సమ్ డేటా, నాగ్2 అని పెడదాం. ఓకేనా? అండ్ యూ వాంట్ టు సీ ది డేటా ఏం ఇన్సర్ట్ అయిందనేది చూద్దాం అనుకుంటున్నావు కూడా. కంట్రోల్ ఎక్స్. ఓకేనా? యూ కెన్ ఆల్సో ఎగ్జిక్యూట్ దిస్ వన్. ఓకేనా? ఇంకొకటి అప్డేట్ చేద్దాం. ఏం అప్డేట్ చేద్దాము? అప్డేట్ స్టూడెంట్ నాగ్1 ఉంది కదా, నాగ్25 పెడదాం. అప్డేట్ చెప్పండి, అప్డేట్ స్టేట్మెంట్ చెప్పండి. అప్డేట్ స్టూడెంట్ సెట్ ఈమెయిల్ ఈక్వల్ టు నాగ్25 పెడదాం. మనం దీన్ని నాగ్1ని నాగ్25 పెడదాం. ఈమెయిల్ వేరే ఈజ్ వార్కర్ కాబట్టి టెక్స్ట్ లో ఉండాలి. ఎస్, స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ 101. వేర్ ఎస్ స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు 101. ఓకేనా? యా, అప్డేట్ స్టేట్మెంట్ దిస్ వన్ ఇస్ డన్. ఓకేనా? మనం ఇన్సర్ట్ చేస్తున్నాము ఒక నాగ్2 అనేది. ఓకేనా? ఒకటి అప్డేట్ చేస్తున్నాము, ఒకటి సెలెక్ట్ కూడా చేస్తున్నాము. సో ఈ స్టేట్మెంట్స్ అన్ని ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేయాలనుకో, సో వీ షుడ్ క్రియేట్ ఏ స్టోర్ ప్రొసీజర్ ని అప్డేట్ చేసినాం. ఓకేనా? అండ్ వీ విల్ ఎగ్జిక్యూట్ ది స్టోర్ ప్రొసీజర్. ఓకేనా? సో ఏమవుతుంది? ఒక రో ఇన్సర్ట్ అవుతుంది, ఒక అప్డేట్ అవుతుంది, మనకు సెలెక్ట్ కూడా చూపిస్తుంది. ఓకేనా? విల్ సీ ది డేటా. చూసినావు కదా, ఒక రో ఇన్సర్ట్ అయిపోయింది. చూసినావు కదా, ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఎమ్మటే చూపించింది కూడా. అండ్ ఇది అప్డేట్ కూడా అయిపోయింది, నాగ్25కి అప్డేట్ అయిపోయింది. యూ కెన్ సీ one row inserted and it is updated to naag25 and the data is shown. So store procedure లో you can execute bunch of statements ఒక్కటేసారి సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుర్రు. ఒక ప్రాసెస్ ఉంది. సో యూ కెన్ డూ దట్ త్రూ స్టోర్ ప్రొసీజర్. ఓకేనా? ఒక చిన్న స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసి మనం వెళ్ళిపోదాం.
ఏంటి తీసేసినా కదా మళ్ళీ స్టోర్ ప్రొసీజర్ ఉంటుందా అంటే ఇక్కడే ఉంటుంది. స్టోర్ ప్రొసీజర్ నీకు కావాలి అంటే మోడిఫై కొట్టుకో, రైట్ క్లిక్ మోడిఫై, నీకు స్టోర్ ప్రొసీజర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇవన్నీ సోది, ఇవన్నీ అవసరం లేదు. ఓకేనా, డోంట్ వరీ అబౌట్ దట్. మనం క్రియేట్ అంటే న్యూలీ క్రియేట్ అంటే క్రియేట్. ఓకేనా, ఏదైనా మోడిఫై చేయాలంటే ఆల్టర్. ఓకే కదా, ఓకే, విల్ లీవ్ దిస్. ఓకేనా, మనం ఇప్పుడు ఒక కొత్త స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేద్దాం. కొత్త స్టోర్ ప్రొసీజర్ ఎందుకు, సింపుల్గా క్రియేట్ an SP to update రెగ్యులర్ అప్డేట్ కాదు, టు అప్డేట్ కాదు, మన యూజ్ కేస్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకేనా, అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేయాలి. వి డోంట్ హ్యావ్ టైం, ఆల్రెడీ 2-3 minutes అయిపోయింది. సో మనం ఏం చేద్దాం అంటే సింపుల్ స్టోర్ ప్రొసీజర్ చేద్దాం. టు టు ఇన్సర్ట్ కాదు, టు వ్యూ డేటా columns in view PW సో యూస్ కేస్ ఏంటి, ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేయాలి టు వ్యూ ద డేటా ఆఫ్ ఆల్ ది కాలమ్స్ ఇన్ ద వ్యూ. ఈ వ్యూలో ఉన్న అన్ని కాలమ్స్ డిస్ప్లే చేయాలంట, అంతే కదా. టు వ్యూ ద డేటా ఆఫ్ ఆల్ కాలమ్స్ డేటా. సో ఇప్పుడు చెప్పండి, టకటక చెప్పండి. క్రియేట్ వ్యూ. వ్యూ కాదు, స్టోర్ ప్రొసీజర్. ఓకే. క్రియేట్ ప్రొసీజర్. నో ప్రొసీజర్, ఓన్లీ ప్రొసీజర్, Proceed. జస్ట్ ప్రొసీజర్. ప్రొసీజర్ నేమ్. ప్రొసీజర్ నేమ్. ఓకే, Proc. ఏం చెప్తామంటే SP_, డిపార్ట్మెంట్ వ్యూ. ఓకే, VI వ్యూ డిపార్ట్మెంట్ కోర్స్. డిపార్ట్మెంట్ కోర్సెస్. ఏదైనా పర్లేదు, మనం ఈ నేమే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా యూ కెన్ టేక్ ర్యాండమ్ థింగ్, ఏదైనా నేమ్ ఏదైనా పర్లేదు. ఓకేనా, మనం దీనికి As- పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేము. వీఆర్ నాట్ SP పాసింగ్ అంటే స్టోర్ ప్రొసీజర్. ఓకే. అది SP అని తెలియడానికి. ఓకేనా, Yeah, యూఎస్పి okay. పెట్టుకుంటే ఇంకా బెటర్, యూజర్ స్టోర్డ్ ప్రొసీజర్. ఎందుకంటే మనం క్రియేట్ చేసిన, యూజర్ క్రియేట్ చేసిన స్టోర్ ప్రొసీజర్. ఓకేనా, రిమెంబర్ దిస్. ఎందుకంటే స్టోర్ ప్రొసీజర్స్, సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్స్ ఉంటాయి. సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్ కి SP అని ఉంటుంది. సో డోంట్ డూ విత్ SP. చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. SP ఇవన్నీ చాలా యూజ్ అవుతుంది మనకి. ఓకేనా, రియల్ టైంలో కానీ నార్మల్ టైంలో కానీ ఇవన్నీ తెలిస్తే అసలు మీకు తోప్స్ అన్నట్టే. ఆ స్టోర్ ప్రొసీజర్స్ అన్నీ తెలిస్తే, జస్ట్ ఎలా యూజ్ అవుతాయని తెలిస్తే చాలు. క్రియేట్ స్టోర్ ప్రొసీజర్ చెప్పండి. బిగిన్. Begin. అండ్ ఫస్ట్ సింటాక్స్ అయితే రాసుకోండి, దాని తర్వాత మధ్యలో స్టేట్మెంట్ ఏం పెట్టాలని చెప్పండి. స్టేట్మెంట్స్. Select star from department course. అంతేనా? టేబుల్ Yeah. డిపార్ట్మెంట్ కోర్స్ అనే టేబుల్ ఉందా? PW. PW underscore ఎస్, department. వ్యూ అండర్స్కోర్ డిపార్ట్మెంట్. ఇంతే, స్టోర్ ప్రొసీజర్ ఇస్ డన్. సో ఇప్పుడు ఈ స్టోర్ ప్రొసీజర్ ని మనం క్రియేట్ చేయాలి. ఓకేనా, విల్ క్రియేట్ ది స్టోర్ ప్రొసీజర్. క్రియేట్ చేయాలంటే ఆ స్టోర్ ప్రొసీజర్ ని మొత్తం సెలెక్ట్ చేసి, జస్ట్ మనం నార్మల్గా సెలెక్ట్ అప్డేట్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామో ఇట్లా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ కొట్టేయాలి. స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ అయిపోయింది. విల్ సి స్టోర్ ప్రొసీజర్ కనిపించాలంటే దీన్ని రిఫ్రెష్ చేసుకోవాలి. ఓకేనా, స్టోర్ ప్రొసీజర్ వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని మనం ఇంకా రన్ చేయలేదు, వి షుడ్ ఎగ్జిక్యూట్ ఇట్, వి షుడ్ రన్ ఇట్. ఎగ్జిక్యూట్ కి EX. ఎగ్జిక్యూట్ స్మాల్ ఉన్నాయి కదా, క్యాపిటల్ ఉన్నాయి కదా. ఓకే కదా, ఎగ్జిక్యూట్ USP USP view underscore కింద department వచ్చేసింది. underscore. ఎస్, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఏమొస్తుంది? సెలెక్ట్ పైన లో ఉన్న table. యా, ఎస్,
ఏంటి ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ కోర్సా? కోర్సెస్ అని రాస్తున్నాము కోర్స్ అనుకున్నాం. ఓకే. చూద్దాం, వ్యూస్ ఇక్కడ ఉంటాయి. డిపిటి కోర్సెస్ సిఎస్ అని పెట్టిన, స్పెల్లింగ్ మిస్టేక్, ఇందాక స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టిన. యా ఫైన్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నేను స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టిన, దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ అదే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే నేను ఈ ప్రొసీజర్ని అప్డేట్ చేయలేదు. ఈ ప్రొసీజర్ని అప్డేట్ చేయాలంటే ఆల్టర్. ఓకే కదా? సో ఈ టేబుల్ని ఇప్పుడు ఏమంటారు, ఈ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తే టడా డేటా వస్తుంది. ఓకేనా? ఎస్. ఓకే ఓకే, దిస్ ఈజ్ వెరీ సింపుల్ స్టోర్ ప్రొసీజర్. జస్ట్ ఒక ఏమంటారు సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది. ఓకేనా? రియల్ టైంలో సెలెక్ట్ స్టేట్మెంట్లు ఇట్లా చిన్న చిన్న అప్డేట్లు చేయం, నార్మల్గా కూడా చేయం. ఓకేనా? ఇట్ ఈస్ జస్ట్ ర్యాండమ్గా చేసినాం. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ దాంట్లోనే డేటా ఇన్సర్ట్ చేయాలనుకుందాం. దానికి మనం పారామీటర్స్ ఇస్తాం. నేమ్ కామా లాస్ట్ నేమ్ కామా టిఓబి కామా జెండర్ కామా ఈమెయిల్ కామా ఫోన్ నంబర్ కామా ఇదేంటి ఫస్ట్ వన్ ఏంటి, ఒకటి డిపార్ట్మెంట్, ఒకటి సిటీ. ఓకే, ఇట్లా పారామీటర్స్ పాస్ చేసి ఈ వాల్యూస్ దగ్గర ఈ పారామీటర్స్ ఏమవుతున్నావో అది పెడతాం ఇక్కడ. ఓకేనా? నార్మల్ రియల్ టైంలో నువ్వు డేటా స్టూడెంట్లో ఇన్సర్ట్ చేయాలంటే యూ విల్ డూ లైక్ దిస్. ఓకేనా? పారామీటర్స్ పాస్ చేసి ఈ పారామీటర్స్ని ఈ వాల్యూస్ ప్లేస్లో పెడతావు. ఓకేనా? చేసి విల్ ఆల్టర్ ది ప్రొసీజర్ అండ్ విల్ ఎగ్జిక్యూట్ దట్ ప్రొసీజర్ మల్టిపుల్ టైమ్స్. ఇది రేపు చూద్దాం. ఓకేనా? ఓకే డన్. ఓకే, మీకు ఎప్పుడైనా స్టోర్ ప్రొసీజర్ ఎలా క్రియేట్ అయింది ఏం చూడాలంటే ఇక్కడికి వెళ్ళండి, ప్రోగ్రామబిలిటీకి వెళ్ళండి, స్టోర్ ప్రొసీజర్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. SSMSలోనే ప్రోగ్రామబిలిటీ ఉంటుంది, వేరే దగ్గర కొంచెం నేమ్ చేంజ్ అయి ఉండొచ్చు. ఓకేనా? సో యూ కెన్ ఆల్వేస్ రిఫర్ టు హియర్. ఓకేనా? ఇక్కడ ఉంటుంది డేటా మొత్తం. ఓకే ఓకే, యా దిస్ ఈజ్ ఆల్. మీ వర్క్ ఏంటి అంటే ఇంకో చూడండి, ఒకటి చెప్తున్నా, మీరు ప్రాక్టీస్ చేయట్లేరు అందరూ. ప్లీజ్ ప్రాక్టీస్ చేయకపోతే నెక్స్ట్ టాపిక్స్ కష్టం అవుతుంటవి. ఓకేనా? ఇవి చాలా ఈజీ టాపిక్సే, మీరు ప్రాక్టీస్ చేయకపోతే అంత రాకెట్ సైన్స్ లాగానే ఉంటుంది. సీక్వెల్ ఈజ్ ఈజియెస్ట్ ఆఫ్ ఆల్, ఈజీగా నేర్చుకోవడానికి. ఓకేనా? ప్రాక్టీస్ చేయకపోతే కష్టం. ఓకేనా? సో సో ఒకటి ఆలోచించండి, ఐఎమ్ అట్లీస్ట్ స్పెండింగ్ 1 hour to 2 hours ఆఫ్ టైం. 1.5 hours అయితే ఈజీ స్పెండ్ చేస్తున్నా, 2 hours. ఓకేనా? టు గ్యాదర్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ 1 hour కూడా. ఓకేనా? లైక్ మీరు కూడా ఒక 1 hour ఎక్స్ట్రా స్పెండ్ చేస్తే అయిపోద్ది కదా ప్రాక్టీస్ కోసము. ఇఫ్ యూ గాట్ మై పాయింట్ యూ విల్ డూ ఇట్. ఓకేనా? సో ప్రాక్టీస్ చేయండి. నిన్న నేను 40 ప్రాబ్లమ్స్ సంథింగ్ ఇచ్చా, లైక్ నో వన్ సబ్మిటెడ్. ఐ నో, లైక్ మీకు కొంచెం ఆబ్వియస్లీ ఎవరి పనులు వాళ్ళకున్నాయి. ఐ గాట్ ఇట్. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ మనము కొంచెం ఈ 2 weeks అయినా కానీ స్కెడ్యూల్ కొంచెం అటు ఇటు మార్చుకొని విల్ 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 డిస్కస్ ఫర్ 45 minutes అండ్ 45 minutes ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఓకే ఫర్ 1.5 hour, ఎలాగో కొంచెం డిలే అవుతుంది, డైలీ కొంచెం టాపిక్ చెప్పుకొని కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. వాట్ డూ యూ సే? 1.5 hour టైమ్ ఈజ్ ఓకేనా? నాకు ఎవరు కనిపించట్లేదు. లేక్యా నాగార్జున 1.5 ఓకే, బట్ టైమింగ్స్ టైమింగ్స్ విచ్ లైక్ ఏ టైమింగ్స్ అయితే మీకు ఓకే? హాఫ్ అన్ అవర్ ముందు జరపడానికి వస్తుంది. ఐ మీన్ ఈ 6 to టైంకి అయిపోతే ఓకే, బాగానే ఉంది. 7:30కి అయిపోతే క్లాస్. 6 to 7:30. ఫైన్ ఫర్ మీ. అమూల్యక్క నాకు ఓకే నాగార్జున. um, 6 to 7:30
ఇస్ ఫైన్. ఓకే 6 to 7:30. Yeah. ఓకే యా విల్ సి అండ్ బన్నీ నాగార్జున రికార్డ్ చేసిన క్లాస్ కూడా నాకు పంపించవా? అండ్ అన్ని రీక్యాప్ చేసుకోవడానికి